గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనకూడదు, శుభోదయము అనాలి సార్ సార్ అంటే మళ్ళీ అయ్యా అనాలి. జాగ్రత్త. టిఫిన్ తిన్నారా అండి? టిఫినెట్ రా. మీరు ఉపాహారము భుజించితరా అనాలి. టీ తాగారా సార్? టీ అని పోస్తావరా? తేనీరు సేవించుతరా అనాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పోలేండి బాబు, లిఫ్ట్ ఎక్కండి. దీని లిఫ్ట్ అనకూడదు. ఏమనాలి? సరే అని తెలుగు చెప్పండి. అది పైకి కిందకి తిరుగు యంత్రము అనాలి. వెనక ముందు రుబ్బే పత్రమేం కాదు. ఏమండి 100 రూపాయలు తప్పు చేసినప్పుడు పన్ను ఇస్తారు. వస్తారు పొద్దున్నే మా వంట కాజేటకి. ఏమండి తీసుకో. ఎక్కండి. ఎక్కుతారు. 100 రూపాయలు లిఫ్ట్ ఎక్కడ? మై గాడ్, నేను లిఫ్ట్ అన్నానంటే గెలిచా. వీడికి తెలుగు సరిగ్గా రాదు, తెలుగు బంతులు. 97046 నాంపల్లి శంకర్ స్పీకింగ్. సార్ నేను నాని మాట్లాడుతున్నాను సార్. ఎవరయ్యా నువ్వు? ఫోన్ పెట్టాయి. కామన్ మ్యాన్ గా మాట్లాడితే పట్టించుకోర్రా. మీకు లెజెండే కరెక్ట్. నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఏ బాలకృష్ణ? బ్లడీ ఫూల్. బాలయ్య బాబు మీరా? వాయిస్ ఏంటి అలా ఉంది? డబ్బింగ్ చెప్పొస్తున్నాను కానీ నానిని కిడ్నాప్ చేయడానికి కొంతమంది బుర్కాలు వేసుకుని బస్సులో తిరుగుతున్నారు. నాని ఎవరు బాబు? నాని ఎవరా? అదే మన మహేష్ బాబుని ముద్దుగా నాని అని పిలుస్తారుగా. మహేష్ బాబుని నాని అని పిలుస్తారా? మహేష్ బాబునే కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారా? అవును. నేను లైఫ్ లో కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు అనుకుంటానని తెలుసుగా. అవి నా కంటికి కనిపించినా, చెవుకు వినిపించినా హిస్టరీ రిపీట్ అవుద్ది. ఈ హిస్టరీ వెనకున్న మిస్టరీని నేను చేతిస్తాను సార్. ఇదే ఎమోషన్ మెయింటైన్ చేయి. బావతో చెప్పి నీ ప్రమోషన్ నేను చూసుకుంటా. ఏమన్నారు సార్? అదే నీ ప్రమోషన్ గురించి బావతో చెప్పి నేను చూసుకుంటాను. ఇంతకు ఏ బస్సు బాబు? 120C. आओ बेटी, इधर बैठिए. మాది సీటుకి ఈ సీటు సరిపోదు మాజీ, మేము నిలబడతాయి. శుక్రియా. మీది పేరు ఏముంది? నరసింహ. నాది సన్నీ లియోన్, దీన్ని మీనా మాలిక్. నాది షోయబ్ మాలిక్ ఉంది. హలో హలో బామ్మ, మీరు ఎక్కడ ఉన్నారు? నాది బస్సులో ఉంది. మీది ఎక్కడ ఉంది? నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? ఆ నరసింహనాయుడు గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి మేమంతా బురకాలు వేసుకొని బస్సులో ఎక్కాం. ఏ బస్సు? 120C. డాడీ పోలీసులు. పోలీసులు రా. బుర్కలా ఉన్న వాళ్ళందరు కిందికి దిగండి. అందరు ముసుగులు తీయండి రా. మీరా? మిమ్మల్ని ఇడిచిపెట్టేదిలే. చూసారా ఎస్ఐ గారు, మీ ముందే మమ్మల్ని ఎలా భయపడుతున్నాడా? ఆపండి. మహేష్ బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మేము మహేష్ బాబుని కిడ్నాప్ చేయడం ఏంటి సార్? మేము వచ్చింది నాని కోసం. నాని అంటే మహేష్ బాబుని మాకు తెలుసు. సరే, నానిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మా అమ్మినిచ్చి పెళ్లి చెయ్యనీకి. మహేష్ బాబుకి మీ అమ్మినిచ్చి పెళ్లి చేస్తావా? ఎంత హ్యాండ్సమ్ గా ఉంటే మాత్రం పెళ్ళైన మహేష్ బాబుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? నీ పని చెప్తా. హలో శంకర్ గారు, మహేష్ బాబుని కిడ్నాప్ చేయడానికి వచ్చిన గ్యాంగ్ ని ఫాలో అవుతూ మన ఫ్యాన్స్ కూడా బుర్కాల్లో వచ్చారు. అక్కడ పొట్టైనతో పాటు 3 ఉంటారు. పొట్టి ఆయనతో పాటు 3? ఆ పొట్టాయి నేనే సార్. ఉన్నారు సార్, వదిలేస్తాను సార్. అలాగే. వాళ్ళని వదిలేయటం ఏంటి సార్? వాళ్ళే నాని మనుషులు. వాడు నాని తాలూకు మనుషులు కాబట్టి వదిలిపెడుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నానికి నా గురించి చెప్పండి. పట్టుకోండి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి సార్ మీరు ఎక్కడ ఉన్నారు? అది వీళ్ళని స్టేషన్ తీసుకెళ్తుంటే నా కార్ బ్రేక్ డౌన్ అయింది. స్టేషన్ వెళ్దామంటే ఒక్క ఆటో వాడు కూడా ఆపి చావట్లేదు. అయ్యో, ఆటో ఎందుకండి, నా కారు ఉంది కదా. మిమ్మల్ని స్టేషన్ లో దించి సార్ ఇంటి దగ్గర దించేస్తాను, రండి. రానంటూనే చిన్నదో జాలరి చిన్నదో తానాల గదికి వచ్చేసిన్నది. ఏమే నీ కొడుకు ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడా? ఆడు తానానికి వెళ్ళి కూసింత సేపే కదయ్యా అయ్యింది. కూసిన సేపా? ఆడెళ్ళి గంట అయిందే. అయినా ఇవాళ రేపు పిల్లలు బయటికన్నా బాత్రూమ్ లోనే ఎక్కువసేపు ఉంటారు. మరి ఏం చేస్తున్నారో ఏమో. మహేష్, నువ్వేరా? ఏడాడు? ఏం పేసరా? రైల్వే ట్రాక్ లో కంకర్రాలాగా. ఇలాగైతే ఏఎంఎల్ని పేసి చూస్తారా? అరే త్వరగా బయటికి రారా, మీ అయ్య గొడవ చేస్తున్నాడు.
రమేష్ గా నువ్వు బయటకు వస్తావా నన్నే లోపల రమ్మంటావా? నేను వచ్చేస్తున్నా రే మహేష్, నీకు కొంచెం గడ్డ రానిరా, మొత్తం అమ్మాయిలు క్యూ కడతారు, నువ్వు అపాయింట్మెంట్ లెవెల్ చచ్చిపోతారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మంచాన్న పడ్డారే. ఆడు కాదు, నువ్వు మంచాన పడేలా ఉన్నావు యాదవా. రే మహేష్ జాగ్రత్తయ్యా. బాయ్ డాడ్. ఇదేంటే ప్యాంటు బూట్లు వేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆడియాల నుంచి ప్లస్ ఉన్ను. ఏంటిది? అదేనయ్యా, పెద్ద చదువులు చదవడానికి కాలేజీకి వెళ్తున్నాడు. ఓహో, అంటే చిన్న చేపల తొట్లోంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఏంటి ఈ అమ్మాయిని నువ్వు చూసావా? పాపం అమ్మాయి లేచిపోయిందా? లేదు, ఈ అమ్మాయిని లేపేయడానికి వచ్చాడు మా బాస్. ఈ కటౌట్ ని చూస్తే అలా అనిపించట్లేదే. మాకు కూడా అనిపించడం లేదు. వాడేంటి నా కటౌట్ చూసి అలా అనిపించట్లేదు అంటారేంటి? అర్థమైంది సార్. ల్యాప్టాప్ 1950 నుంచి 2015 వరకు హీరోయిన్లు హ్యాండ్ ఇస్తే హీరోల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూడండి సార్. 1960లో జమున హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి రియాక్షన్ సార్. నా బాసుల గురించి నాకే చెప్తావట్రా? ఇలా ముగ్గురు బాడీ లాంగ్వేజ్ కలిపి నేను ఒకటి ఫిక్స్ అయ్యా. అది కాదు సార్. సొల్లాపి అక్కడ ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు చూడు. ఓఎస్. హే గర్ల్స్. యా. Have you seen this girl? Why? We want to catch her. We don't know. We don't know. You must have seen her. మాకు తెలీదండి. తెలీదంటే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అమ్మా అంటే మీరు తెలుగు పోరిలే. పోరి క్యాచ్ హర్. ఏయ్ ఆగు 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 అన్న, మనం వెతుకుతున్న పోరి అదేనా? బాలు, నాకు ఇప్పుడు అర్జెంటుగా అంబాసిడర్ కార్ కావాలి. బ్యాంకాక్ లో రేట్ ఎంత? కిలోమీటర్ కా కారు కా? బాలు. ఎస్ సార్. బ్లాంక్ చెక్ నీ ఇష్టం వచ్చింది రాసు. సారీ, ఇది ఆంధ్ర బ్యాంక్ చెక్, ఇక్కడ చెల్లదు. చెల్లదడు సార్. బిర్యానీ తింటుంటే పండగలాగుంది బాస్. దుబాయ్ డీల్ వచ్చాక ప్రతిరోజు పండగరా. హలో పరదేశ్ బాబు, ఎలా ఉన్నావు? మీ బడాగాడు ఏమంటున్నాడు? రేయ్, నేను బడానే మాట్లాడుతున్నా. బాస్ గారు ఎలా ఉన్నారు? నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి పనేమైందో చెప్పు. అదే పనిలో ఉన్నాం. 1 minute బాస్. రే ఆ గుండందుకో, ఆ తుపాకీ ఇవ్వు, ఆ AK-65 కూడా ఇవ్వు. AK-65 ఏంటి? AK-47 కదా. AK-47 ఓల్డ్ వర్షన్, AK-65 న్యూ వర్షన్. అప్డేట్ అవ్వండి బాస్. అయినా చాలా కష్టపడి తిరుగుతున్నాం బాస్. మీరు తిరుగుతున్నట్టు లేదు, తింటున్నట్లుంది. ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? నీలాంటి బఫూన్ గాడికి డీల్ ఇచ్చినందుకు ఈ పరదేశి గారిని తన్నాను. ఆ బుల్లెట్ ని పట్టుకోవడం నీ వల్ల కాదని నాకు అర్థమైంది. నా మనుషుల్ని పంపిస్తున్నాను. నువ్వు ఆ బుల్లెట్ అడ్రస్ కనుక్కొచ్చాలు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బాస్ బాస్, ఆ బడాగాడు మన హిస్టరీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. ఆ కోడి పొలం ఇటు మిస్ అయ్యాను. సార్ మీరా? మా దరిద్రం కొద్దీ పదే పదే బలి ఇంట్రెస్తున్నారు సార్. సార్ మా తెలుగు వాళ్ళు గుర్తుగా మిమ్మల్ని ఫోటో తీసుకొచ్చా. తీసుకోండి. స్మైల్ ప్లీజ్. థ్యాంక్స్ అండి, ఈ ఫోటోతో మీ లైఫే మారిపోద్ది. వెళ్ళరండి. థ్యాంక్స్. ఏం చేస్తావురా? ఈ ఫోటో వాళ్ళకి పంపిస్తాను రా, వీటికి అది వెళ్ళిపోద్ది. వీడికి Hi. How much is this? This is really pretty. Okay. Okay. I don't think I have the correct change, but yeah, have this. Nice. వీడిని ఎక్కడో చూసినట్టుంది. వీడేనే వాడు.
మన చేతులు చచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా యా వస్తారా? కమింగ్ మా దగ్గర మా ఫోన్ దొంగిలించి మమ్మల్ని ఫోటో తీస్తావా? అసలు నన్ను కొడుతున్నారు. ఎవరు